చుట్టాలు బయలుదేరిపోయారు. ఏం చేయాలి ఏంటి ఏం అర్థమవుతలేదు. మా బాగారా ఉన్నారండి. అయ్య బాబోయ్ ఆ ఊరిని చుట్టాలు వస్తున్నారండి. విజయవాడ ట్రైన్ ఎక్కేసారు. అయ్య బాబాయ్ అన్నాడు భయం తణుకులో ఉన్నారంట. ఇదేంటి రాని అంటే మనకి ఎడతానికి ఏం లేవు ఇంట్లోను. ఏం కావాలి? ఏం కావాలంటే ఏదో ఒక సీటో లేకపోతే ఆటో ఏదో పెట్టాలి కదండి. తణుకెళ్ళి తెచ్చే మరి తణుకెళ్ళి తెస్తానికి ఇప్పుడు ఏమన్నా పొద్దున్నే షాపులు తెస్తానికి ఉన్నారంటే ఓ టైం పడుతుంది. ఆ షాపులు తీసి ఎన్ని ఇచ్చేటప్పటికి నేను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పటికి వాళ్ళు వచ్చేస్తారు కూడాను. ఎలాగ మీ కంగారు టెన్షన్ కంగారు పడగానే నేను చేస్తాను. ఎంతసేపు పెడతా అర్ధగంటలో వచ్చారా? అరగంట అలాగ పడుతుంది. టెన్షన్ ఏం పడుకో, అర్ధగంట టైం ఉంది కదా. అర్ధగంటలో ఈజీగా నేను చేస్తాను. అబ్బా ఇన్స్టెంట్ గా. ఇంట్లో గోధుమ ఉంది, ఎర్ర గోధుమవా? చూడు లేదు, ఎర్ర గోధుమ మొన్న ఎప్పుడో తెచ్చాను. లేదు అది ఉంటది వాళ్ళదు తెచ్చింది ఉంది కదా ఉన్నది. అది బెల్లం ఒక 1 కేజీ బెల్లం, ఒక 1 కేజీ ఎర్ర గోధుమ ఒక ఇన్స్టెంట్ గా 20 నిమిషాల్లో చేస్తాను. నువ్వు రుచి చూసి ఇక్కడ 10 నిమిషాల్లో పట్టుకెళ్ళి మీ వాళ్ళకి ఇదిగాని అసలు వాళ్ళు స్వీట్ షాప్ లో ఏ స్వీట్ షాప్ లో కొన్నారని అడగపోతున్నాను. అడుగు. నిజంగా 10 నిమిషాలు అయిపోద్ది. నిజంగా నా పాలిట ఆపద్బంధుడు. ఏది కావాలి అది బిర్యానీ తినాలి రేంజ్ లో. డాడీ ఎక్కడి నుంచి తెచ్చి ఎంత బాగుంది హైదరాబాద్ బిర్యానీ అని అడిగాడు. మరే బాగా చేశారు. ఇప్పుడు కూడా మీరు స్వీట్ చేస్తే వాళ్ళు ఎక్కడ అని చెప్పి ఆ స్వీట్ షాప్ ఎక్కడ నువ్వు చుట్టాలు వస్తే స్వీట్ కోసం తనిఖీ వెళ్ళకుంటా నా దగ్గరకు వచ్చి నా దగ్గర ఉంటాయంటే మీ దగ్గర ఉంటాయంటే చేస్తారు కదా. అంటే మీరు ఇంకో వంట చేస్తారని కాదు, నా పాలిట దేవుడు ఆపద్బంధుడు టయానికి ఆదుకుంటున్నారు. సరే సరే ఏమొద్దు ఇంట్లోనే ఉన్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. 10 నిమిషాలు వరకు కూర్చోడు, 2 దెబ్బలు కూడా. సరే అండి. చుట్టాలు వచ్చేస్తారేంటో కంగారుగా ఉందా వీళ్ళు తీసుకొచ్చేస్తాను. ఈ ఇన్స్టెంట్ లడ్డూకి మనకు కావాల్సిన వస్తువులు ఏంటంటే ఇది ఎర్ర గోధుమ నూక అండి. ఎర్ర గోధుమ నూక అంటే మనం ఇంట్లో ఉప్మా చేసుకుంటాం కదా, ఆ గోధుమ నూక కాకుండా ఇంకా కొంచెం పెద్దది, పలుకు పెద్దదని అడిగితే ఇస్తారండి. అది తీసుకోవచ్చు, లేదా మన ఇంట్లో చేసుకుని ఉప్మా చేసుకునే నూక కూడా తీసుకోవచ్చండి. ఇది నేను 2 కప్పులు తీసుకున్నానండి ఈ కప్పుతోటి. ఇది పెద్ద రవ్వ అని అడిగినా ఇస్తారు, లేకపోతే జవ్వ రవ్వ అన్న ఇస్తారండి. డ్రై ఫ్రూట్ షాపులో అట్లా అమ్ముతారు మనకి ఇది. నెక్స్ట్ ఈ కప్పుతోటి 2 కప్పులు ఈ నూక తీసుకున్నాను కదా, మనకి బెల్లం కూడా ఈ తరుక్కుంటే ఈ కప్పుతో 2 కప్పులు బెల్లం కావాల్సి వస్తుందండి. నేనైతే బెల్లంతో చేసుకుంటాను, మీరు కావాలనుకుంటే షుగర్తో చేసుకోవచ్చు. షుగర్ అయినా సరే 2 కప్పులు వేసుకోండి. ఒక 4 టేబుల్ స్పూన్లు నెయ్యి కావాలండి. తర్వాత ఫ్లేవర్ కోసం ఒక 4 యాలకుల్ని దంచి పెట్టుకోండి. పౌడర్ దాంట్లో వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, సువాసన వస్తుందండి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న ఈ 3 వస్తువులు కూడా ఆప్షనల్ అండి. మీ దగ్గర అవైలబుల్ గా ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. మనం ఏ స్వీట్లు అయినా సరే ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకుంటాం కదా, కిస్మిస్, బాదం, జీడిపప్పు ఇలాంటివి వేసుకుంటాం కదా. ఇప్పుడు నా దగ్గర అందుబాటులో కిస్మిస్ ఉందండి, 1 కప్ తీసుకున్నాను చిన్న కప్ తోటి. ఈ బాదం పప్పు అండి, ఇది కూడా వేపుకుంటాను. ఇప్పుడు కొంచెం బాదం పప్పు తీసుకున్నాను. ఇది పుచ్చపప్పు అండి, ఇది ఒక చిన్న కప్ తోటి ఇది కూడా తీసుకున్నాను. ఈ మోతీచూర్ లడ్డు లాగే వస్తుందండి సేమ్ ఈ లడ్డు. మోతీచూర్ లడ్డూలో మనకి తెల్లగా కనిపిస్తాయి కదండి, ఇదేనండి పుచ్చపప్పు అంటారు దీన్ని. డ్రై ఫ్రూట్ షాప్ లో దొరుకుతుందండి ఇది. ఇప్పుడు ఈ వస్తువులతో మనం ఇన్స్టెంట్ గా 1/2 గంటలో మనం లడ్డు తయారు చేసుకోవచ్చండి. ప్రసాద్ తొందర పొయ్యండి ఇచ్చు, నేను ఇలా బెల్లం కోరేస్తుంటాను. ఓకేనా? సరే సరే అండి. అయిపోవాలి. మళ్ళీ చుట్టాలో వచ్చేస్తారా? బాగారు పక్క నుంచి దగ్గు వచ్చేస్తుంది, కానీ మీరు చేసి లడ్డు తినేయాలి. మేము ఇప్పుడే కొత్త ఆడేస్తున్నాం లోన. దగ్గు వచ్చినా ప్రాబ్లం లేదు, బెల్లం ఇది ఆర్గానిక్. అబ్బా సేంద్రియ బెల్లమా? చక్కెర అయితే ప్రాబ్లం కానీ అదే సేంద్రియ బెల్లం అయితే బాగుంటదా? ఏమ రుచిగా ఉంటదండి బెల్లం. అదా ముక్క తినేస్తాను. తిని ఎట్ట చేయాలి ముక్క మీ చేతుడ? ముక్క ఏమో తరిగింది. అదే తరిగిన ముక్కే కాదు, నెయ్యి కరగొట్టు కొంచెం. అబ్బా నోట్లేగానే ఎన్న పూస కరిగిపోయిందని బెల్లమా. చిన్నప్పుడు మా అమ్మలాగా నూనె మర పెడదాం కాయెట్టు బుడుకు ఇలా ఎట్టి కరగబెట్టింది ఇలాగా, కిందనే మొట్టు బుడుకు నూడిపోయి పోయేవాళ్ళు పోయి అంటాను. నీకు అదే తెలివి వచ్చింది, బ్యానం నీరైపోయింది. కాదే నీకు మీ అమ్మ దగ్గర నుంచి వచ్చిన తెలివితే అట్లయితే బాగా ఎప్పుడు అలా పెట్టేసి ఉంచకూడదు, తిప్పుతుండాలి. నాకు తెలివితేటలు ఏం లేవా? ఇది దీనికన్నా నేనే బెటర్ అండి. ఇది కరగడానికి ఎంత టైం పట్టింది? నా మనసు వెన్న ఇట్టే కరిగిపోతాను నేను. వెన్న కరుగుద్ది మరి. ఏం నేను కరిగిపోతాను? ఇది కరుగుతులేదు. నీ మనసు వెన్న అంటున్నావు కదా, వెన్న కరుగుద్ది మరి. నెయ్యి కరగదా? నెయ్యి కరగదు. అబ్బా అయితే నేనే బెటర్ నెయ్యి కన్నా అండి. నేనే బెటర్ అన్నా. నువ్వే బెటర్ మరి. నా మనిషి ఎన్న పోసేంద్ర ఏం కాదు. చెప్పిన మాట రెచ్చగొట్టుకో.
నన్ను రెచ్చగొట్టుకో. ఏం చేస్తారు? రెచ్చిపోతావా? రెచ్చగొట్టుకో. సరిపోద్ది సరిపోద్ది. నేను పుట్టాను, లోకం పుట్టింది, నేను మెచ్చాను, ఈ లోకం నవ్వింది. కాదు, చుట్టాలు వచ్చేస్తారని కంగారు లేదా నీకు? వస్తున్నారనే ఆనందం. ఆగు మరి. చుట్టాలు వస్తే మనతో పాటు వాళ్ళు తెచ్చి స్వీట్ ఎట్టకూడదు అని చెప్పి వాళ్ళు ఏడు పట్టుకొస్తారు. మళ్ళీ వాళ్ళు తెచ్చి వాళ్ళకేం పెడతాం, బాగోదు కదా. నాకు తెచ్చి మీకు ఇస్తానులేండి. సరే. ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మనము ఈ లడ్డూలో ఏమేమి అయితే డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం అనుకుంటున్నామో అవన్నీ కూడా ఒకసారి వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. బాదం, కిస్మిస్, ఇవి ఇలాగ దోరగా వేయించుకున్న తర్వాత ఓ ప్లేట్లో తీసేసుకొని ఇప్పుడు ఇదే మూకుట్లో ఇంకో 2-3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని మన గోధుమ రవ్వని బాగా దోరగా వేయించుకోవాలండి. ఇలా రవ్వ ఒక 5 నిమిషాల పాటు బాగా వేయించుకున్న తర్వాత దింపేసుకోవాలండి. దీన్ని దింపి ఒక గిన్నెలో తీసేసుకోండి. ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు గోధుమ రవ్వ తీసుకున్నానండి నేను. 2 గ్లాసులకు గాను 6 గ్లాసులు వాటర్ ఎసరు పెట్టుకోవాలండి. ఈ ఎసరేలాగా కరిలిన తర్వాత మనం బాగా వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వని దీంట్లో వేసేసుకోవాలండి. ఈ వాటర్ అంతా దగ్గర పడి గోధుమ రవ్వ ఉడికే వరకు మంచిగా ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికిస్తానండి. లడ్డు ఎంతవరకు వచ్చిందండి? లడ్డా అయిపోతుంది ఇంకొక 10 నిమిషాలు. 10 నిమిషాలు అవుద్దా? వాళ్ళు పర్లేదు బాగానే ఇచ్చేస్తున్నాం అని చెప్పి కంగారు పెట్టారు. కానీ భీమవరంలో క్రాషింగ్ పెట్టాడంట. ఎందుకు పెట్టాడు? వచ్చామన్నా పోయినా తొందరగానా. మరి ఇంకో ట్రైన్ గూడ్స్ బండి వెళ్తుందంట ఇప్పుడు. బండిగానే లేకపోతే పోనీ భీమవరం వెళ్ళి ఇచ్చేది నాకు లడ్డూలు. ఎందుకులేనా కంగారు మనకు అయిపోతుంది కదా. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? అలా వెళ్ళి ఇచ్చేయమనుకో, మీరు ఆడ ఇష్టం లేదేమో సీట్ కట్టుకొచ్చి ఎక్కడ కట్టుకొచ్చాడు, అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మళ్ళీ రాక వస్తున్నారు చుట్టాలు. మరి బాగోదండి, వచ్చి 2 రోజులు ఉండి వెళ్తారు. ఏదో కక్క మొక్క అయ్యి అదే తింటారు కదా. తెస్తాను రేపు వెళ్ళి 8 మాసం కూడా తెస్తాను. అబ్బా మా ఆవిడ ఉంటుంది శుభ్రంగా ఉండేటి తింటారు. వాళ్ళు చెప్పుకుంటారు కండి పేదలు బాగా చూస్తారు. అమ్మ నువ్వు కనుక పెట్టిన వాళ్ళు 8 మాసం ఆవిడింటికి వచ్చిన 8 మాసం పెడతారు. ఇక్కడ వాళ్ళు పెట్టారు చెప్పుకుంటారు. చెప్పుకుంటారన్నా బాబా, విజయవాడ నుంచి వస్తున్నారు వాళ్ళు. మరి అబ్బా 8 మాసం తింటాను అలా కాదు మరి మమ్మల్ని చూస్తాను. అలాగే ఉంది చెప్పుకుంటారు కదా అంటుంటే. అంటే ఇది వరకు రోజు లేరండి. అంత పని కట్టుకుని తీరుబడి చేసుకుని ఎవరు రాస్తున్నారు చుట్టాలు ఇది వరకు. మరి అలా చెప్పు, రావడమే ఎక్కువ. వాళ్ళకి ఎంత చెయ్యొచ్చు. అది మానేసి నేను 8 మాసం పెట్టాను చెప్పుకుంటారు విజయవాడ అంతా అని చెప్తున్నా. అంటే నువ్వు 8 మాసం ఎప్పుడు పెట్టవేమో, అప్పుడప్పుడు పెడతా ఉంటాయి వచ్చిన చుట్టాలకి. తిన్నామంటారని 8 మాసం బేవుడదు కదా. 3 మాసం తెచ్చేటప్పుడు లేరు కూడా మళ్ళీ ఇంటికి ఎందుకు వస్తున్నారు చెప్పలేదు. మా పక్కనే రావణగడ బామ్మద్దు ఉన్నాడు కదా, అన్ని ఆడికి పిల్ల ఉందంటే చూస్తామని చెప్పి. పిల్లని చూస్తానుగా లేడా అంటే ఆడు ఇంకా ఎడకడ పోయాడా ఏంటని నేను కంగారు పడ్డాను. పిల్లని చూస్తానికి వస్తున్నాడని చెప్పడానికి లేడా అంటే సంబంధం కోసం వస్తున్నారండి. ఫోన్లే మన ద్వారా ఏదో మంచి జరిగేది సంబంధం ఓకే కుదిరింది అనుకో, అదేదో నువ్వు చెప్పావా? చెప్పాను మొన్న. ఇవన్నీ అంటే పిల్లలు చూడన్నారు. రావణ గడ వాళ్ళ బామ్మద్ది గడ అమ్మాయి ఉంది అన్నాను. అయితే మేము ఏదో మన ఇంటికి వచ్చినట్టు వచ్చి చూసి వెళ్తాం అంటున్నారు. చూసి పిల్లది నచ్చింది అనుకో కట్నం అయ్యి మాట్లాడి పిల్లలు చూస్తానికి స్వీట్ పెట్టుకుని వెళ్ళమను. మొత్తం వాళ్ళు తినగానే ఓకే అంటారు. తీయని వేడుక చేసుకుందాం. ఏం లడ్డు ఇది? మోత్సూర్ లడ్డా?
మోతీచూర్ లడ్డు తెలుసు కదా, ఆ, చిన్న బూందీ మాట, అది చిన్న ఆ. బూందీతో చేస్తారు కదా. ఆ. సేమ్ ఇప్పుడు లుక్ చూడడానికి మోతీచూర్ లడ్డు లాగే ఉంటది, బా కానీ దానికంటే మంచిది. అది శనగపిండి కదా, ఆ, ఇది గోధుమ రవ్వ. మంచిది. అసలు గోధుమలు మంచిది, మంచి బలమైన ఫుడ్. ఫైబర్ ఉంటుంది దీంట్లో. ప్లస్ మనం పంచదార వేసుకుంటలేదు, బెల్లం, ఆ. నెయ్యి. బాగా మీరు చెప్తే మర్చిపోయానండి, ఆ, ఈ మార్గదర్శిలో చేరాను ఆ. నిన్న. ఇంకో ఈ కండువా కొనుక్కున్నాను, 20 రూపాయలు అంతే. ఉమ్, తణుకులో కొనుక్కున్నాను, బాగుంది కొనుక్కున్నాను. బాగుంది. బెల్లం తీసుకొచ్చి, బెల్లం 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 కప్పుతో ఉంది తీసుకొచ్చి అక్కడ మీకు ఏమైనా వేసేనా? నాకు 2 కప్పుల గోధుమ రవ్వకు గాను 6 కప్పులు నీళ్ళు వేసుకుంటే కరెక్ట్గా ఉడికిపోయిందండి. వాటర్ ఇలాగా దగ్గరికి పడిపోయింది, చక్కగా మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం కోరుకున్న బెల్లం ఉంది కదా, కోరేసి ఇలా 2 కప్పులు బెల్లం. ఇది కూడా మనం ఎంతైతే నూక తీసుకున్నామో అంతే బెల్లం వేసుకుంటున్నామండి. జవజవలాడుతుందండి. బెల్లం మెత్తే ఆకమైపోయి మెత్త గిజగిజగిజగిజగా అవుద్దండి. జిగిరి బెల్లం అవుద్దా ఆకమత్తగానే. బాగా వస్తుంది ఇప్పుడు. స్వీటు సమానంగా ఉంటుందండి, 2 కప్పులకి 2 కప్పులు వేసుకుంటే. అలా కాకుండా కొంచెం షుగర్గా, అదే స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే, తీపి ఎక్కువ అనుకుంటే కనుక ఇంకొక అరకప్పుకి వేసుకోండి బెల్లం. ఇప్పుడు ఈ బెల్లం పాకం వచ్చే వరకు కాసేపు తిప్పుకుంటే ఇంకొక 5-10 నిమిషాలు మనకి లడ్డు రెడీ అయిపోద్దండి. ఇప్పుడు మనం ఇందులోనే డ్రై ఫ్రూట్స్ కానీ, కలర్లు కానీ, మనం వాసన కోసం దంచి పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా ఇప్పుడు దీంట్లోనే వేసేసుకోవాలండి. అక్కడ ఇలాచి పౌడర్ ఉంటే తెచ్చామా, చూసారా? ఏంగానే బెల్లం అంతా కరిగిపోయింది. ఒక్క 10 నిమిషాలకి ఏమైందంటే ఇదంతా కొంచెం పాకం, జిగురు పాకం లాగా వస్తుందండి, తీగ పాకం. అప్పటి వరకు కూడా ఉడికించుకుంటే టైట్ అవుద్ది అనమాట ఈ నూకంతన. లోపు మనం వాసన కోసం దంచుకున్న ఇలాచి అండి, ఇది యాలకులు వేసేసాను. ఇవ్వండి వేయించి పెట్టుకున్న కిస్మిస్, బాదం పప్పు అండి. నా దగ్గర జీడిపప్పు లేదు, వేసుకోలేదు. మీ దగ్గర ఉంటే వేసుకోండి. ఈ బాదం పప్పుని ఇట్లా ముక్కలు ముక్కలు చేసుకుంటే బెటర్ అండి. ఇది కూడా దీంట్లో వేసేసుకోవచ్చు. చక్కగా ఇది ఉడుకుతున్నప్పుడే ఇంకో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే పైన సువాసన బాగుంటుందండి, రుచి కూడా అదిరిపోద్ది అనమాట. ఇవ్వండి చుట్టాల కోసం లడ్డూలు కాబట్టి ఫుడ్ కలర్ వేస్తున్నామండి. మామూలుగా ఇంట్లో తినేదైతే మీరు ఎవరు వేసుకోకండి. మనము బెల్లం వేసిన తర్వాత తక్కువ మంట పెట్టుకొని గరిటతో ఇలా కలుపుతూనే ఉండాలండి. మాడట్టేయకుండా ఉంటుంది, కింద మళ్ళీ మాడిపోతూ ఉంటుంది అనమాట. ఈ పాకం ఉడుకుతుంటుంది కదా లోపల, మనం ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు బెల్లం వేసిన తర్వాత ఉడికిస్తే సరిపోతుంది. తీగ పాకం రావాలన్నమాట లోపల. అంటే ఇలా కొంచెం తీగ వచ్చి కొంచెం గమ్మీగా అయితే సరిపోతుంది, గమ్ము గమ్ములాగా ఉంటే చాలు. మరి ఎక్కువసేపు మనం ఉడికిచ్చేసుకున్న బెల్లం ఏమైందంటే గట్టిగా అయిపోయి బంక మనకి చూడండి జీడైపోయినట్టు అయిపోద్ది అనమాట. సో ఒక 7-8 నిమిషాల పాటు ఈ బెల్లం వేసిన తర్వాత మనం ఇట్లా ఉడికించుకుంటే పాకం సరిపోతుంది. ఇంకా మనకి ఇలాగ చూడండి, ఇగోండి గమ్మి గమ్మిగా ఎలా ఉంది చూసారా? దీన్ని ఇప్పుడు దించేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఆరనివ్వాలండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు, అంటే లైట్గా ఇంకా కొంచెం వేడుండి చల్లారిన తర్వాత దాన్ని మనం చేతికి ఆయిల్ రాసేసుకొని చక్కగా లడ్డూలు చుట్టేసుకుంటే లడ్డూలు అయిపోతాయండి. దింపేస్తున్నాను ఇక. ఇదండి దించేసిన తర్వాత ఒక 10 నిమిషాలకి ఇట్లా చల్లారిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం పుచ్చపప్పు, ఇంతకుముందు డ్రై ఫ్రూట్స్ అన్ని వేపుకున్నాం కదా, ఈ పుచ్చపప్పుని వేపుకోకలేదు. ఈ పప్పుని పైన వేసేసుకొని తగ్గిదంతా కలిపేసుకొని లడ్డూలు చుట్టేసుకోవాలండి. చుట్టుకునేటప్పుడు చేతికి ఆయిల్ రాసుకొని చక్కగా చిన్న చిన్న ఉండలు చక్కగా చుట్టేసుకుంటే భలే వచ్చేస్తాయండి లడ్డూలు. గడ్డ తీసేసి చేయి పెట్టేద్దాం. అయిపోయిందా లడ్డు? అయిపోయింది. చెప్తున్నా ఎత్తుందే లడ్డు. ఏం అలా మాట్లాడుతున్నా? ఏం పెట్టుకున్నాను నోట్లో? స్వీట్ పెట్టుకున్నాను, ఖాళీ ఉంచుకున్నాను పక్కన. వచ్చేసారి చుట్టాలు ఇంకా రాలేదా? వచ్చేద్దరు దగ్గరలో ఉన్నట్టు. చుట్టు లడ్డు చుట్టూ చుడతా.
అంటే ఎందుకు జోకులు ఎత్తారా? నాకు లుంగి చుట్టుకోవడమే సరిగ్గా వస్తలేదు, మళ్ళీ లడ్డు చుట్టమన్నారు మీరా? సర్లే అయిపోద్ది, నేను చేస్తాను. చేయండి. ఏం చేస్తాను, కంచం తెచ్చుకుంటావు, గిన్నె తెచ్చుకో, బాక్స్ లాంటిది ఏం తెచ్చుకో, దాంట్లో పెడతాను. అందరూ ఎడతారా? వాళ్ళకి చుట్టాలకు పట్టుకెళ్తాను. చుట్టాలకే ఇంగడి చెంగడి చెంగడిచ్చో టేస్ట్ మంచి తాజా తాజా భలే ఉందండి సీటా. చూస్తుంటే భలే ఉందా? మోతీచూర్ లడ్డు కాదు, మోతీచూర్ లడ్డులా ఉంటది. బా సూపర్ ఉందా? బాగుందా? బాగుందా? మధురమా మధురం. అబ్బా మా చుట్టాలు వెళ్ళిలోపు మళ్ళీ మీతో ఇంకొక కేజీ ఒక తెప్పించి ఏం చేసుకుంటారండి? చెప్పేస్తా ఏంటి, నేను చేసానని. మరి మీరు చేశారని చెప్పకపోతే అలాగా? కొనుక్కొచ్చానని చెప్పు. ఎంత బాగున్న రేటు కొనుక్కొచ్చిన కదా ఇచ్చేస్తామండి, మా బాగా చేశారని చెప్తానా? సూపర్ ఉందా? ఎంత ఆరోగ్యకరంగా ఉంటుందండి. ఫ్రెష్ లడ్డు తింటామంటే వాళ్ళకి మాట్లాడండి. గోధుమ రవ్వతో చేసుకున్నాం కదా, బెల్లం వేసుకున్నాం, సమస్య లేదు. పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు. పిల్లలు వచ్చారా? పెద్దోళ్ళైనా చుట్టాలంటే పిల్లకాయలు తీసుకొస్తుందండి ఆవిడ వెనకాల కూడా. పిల్లలకు మంచిది గోధుమ రవ్వ. మా మేనత్త కూతురు సుబ్బలక్ష్మి వాళ్ళ అక్కలేదా ఉందా ఆవిడ? ఓకే వస్తుందా? ఇంకోటి తినేస్తానండి. తిను బోల్డ్ అని. ఎన్ని తినేస్తారంటే వాళ్ళు వచ్చిన కూడా తింటారు. నెయ్యి రేపు మొత్తం నువ్వే తినేసి ఇలా ఉన్నా, చుట్టాలు పట్టుకెళ్ళవా ఏంటి? పట్టుకెళ్తాను. ఏమాట మాట చెప్పుకోవాలి కానీ అయిపోయి సూపర్ ఉందండి చీటా. తీగ ఉంది. ఎంత తీగ ఉందంటండి బాబా. జోకు స్వీట్ తీగా ఉంటుందా? మామూలుగా అమృతం అది మధ్య మధ్యలో దొరుకుతున్నాయి కదా ఇవి పంచుకుంది అలాగా. డ్రై ఫ్రూట్ పిచ్చు డ్రై ఫ్రూట్ కూడా బాదం కింద బలే ఉందండి బాగా టేస్ట్. మీ చుట్టూలో గారు నూనెలు తినేసాను. అలా పట్టుకెళ్ళేలాగా ఎందుకు తినేస్తాను ఏంటో నాకు డౌట్గా ఉందండి. దాచాను మీరా అంటే చేద్దాం. నాకు అడ్డు ముందు ఉంటుంది, ఆగలేను, తినేస్తాను ఎన్ని. సోన్ బాబా నేను అది సోన్ బాబా ఇంకొకటి తినేస్తాను. పోయిందో చుట్టాలు ఏమని చెప్తాం. తిను. ఎర్ర గోధుమ నూకతో ఇన్స్టెంట్ లడ్డు అండి, అసలు ఎక్సలెంట్ గా వచ్చిన టేస్ట్. చూస్తున్నారు కదండి. ఉండ మీద 3-4 ఉండలు నేనే తినేసానండి. ఇంకో మంచిగా వేయించుకొని బెల్లం ఉడికించుకొని అర్ధ గంటలో అయిపోయిందండి లడ్డు తయారు చేయడం. మధ్యలో డ్రై ఫ్రూట్ వేసాం కదా, అర్ధగంట బాబా 20 నిమిషాల్లో అయిపోయింది. అందరికి లెక్కట్టును. పుచ్చపప్పు పైన, పుచ్చపప్పు లోపల జీడిపప్పు. జీడిపప్పు వేయలేదు నేను, బాదం పప్పు, కిస్మిస్ తగులుతుంది మధ్యలో. కిస్మిస్ అదిరిపోయింది. ఎక్సలెంట్ టేస్ట్ అండి. మనం అసలు స్వీట్ షాప్ లో కొనుక్కున్న స్వీట్ కూడా ఎంత టేస్ట్ ఉండదో అంత బాగా వచ్చింది. మోతీచూర్ లడ్డు లాగే వచ్చిందండి టేస్ట్ అయితే. మీరు కూడా ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో అర్జెంట్ గా ఎప్పుడైనా స్వీట్ కావాలనుకుంటే అర్ధగంట లోపే తయారు చేసుకోవడానికి ఇంట్లో ఉన్న వస్తువులతోనే 2 ఐటమ్స్, బెల్లం, గోధుమ రవ్వ, ఈ 2 ఉంటే చాలండి. నెయ్యి లేకపోతే మీ ఇంట్లో నూనె ఉన్న నూనెతో కూడా చేసుకోవచ్చు, సమస్య లేదు. నెయ్యి వేసుకోవడం అంటే స్వీట్ అంటే నెయ్యి వేసుకుంటాం కాబట్టి నెయ్యితో చేశానండి. ఆ నెయ్యి లేకపోతే నూనె కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఆ రెండింటితోనే నెంబర్ 1 గా మీరు 20 నిమిషాల్లో లడ్డు తయారు చేసుకుని శుభ్రంగా తినచ్చు. పితికితే నెయ్యి అంతే. పితికితే నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? లడ్డు నుంచా? లడ్డు కానీ లడ్డు, మోతీచూర్ లడ్డు కాదండి ఇది, ఎర్రగోధుమ ఒక రవ్వ లడ్డు అండి ఇది, ఇన్స్టెంట్. మీరు కూడా తయారు చేసుకుని మా వీడియో నచ్చితే లైక్ చేసి మా గోదావరి కథలని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. చుట్టాల కోసం చేయనట్లేదన్నా, నా కోసం చేయనట్టుందా? భలే ఉంది చీట. లేకపోతే